నెక్స్ట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంటిదిరా? ఫోర్స్ బై ఏరియా. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. డిఫైన్ ఎట్లా చేస్తాము ప్రెషర్ని? యూనిట్ ఏరియా పైన అప్లై చేసే ప్రెషర్నే అప్లై చేసే ఫోర్స్నే ప్రెషర్ అంటాము. యూనిట్ ఏరియా మీద అప్లై చేసే ఫోర్స్ని ఏమంటారు? ప్రెషర్ అనడం జరుగుతుంది. ఏకాంక వైశాల్యం పైన ప్రయోగించే బలాన్నే పీడనం అంటారు. సో ప్రెషర్ అంటారు. కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు వాట్? ఎఫ్ బై ఏ. P ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ, ఫోర్స్ బై ఏరియా. నెక్స్ట్ వన్, SI యూనిట్ ఆఫ్ ప్రెషర్ ఈజ్. ప్రెషర్ యొక్క SI యూనిట్స్ ఏంటివి? ప్రెషర్ ఈజ్ ఈక్వల్ ప్రిన్సిపల్ ఏంటిది మనకు? ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ యొక్క SI యూనిట్స్ ఏంటివి? న్యూటన్స్. ఏరియా యొక్క SI యూనిట్స్ ఏంటివి? మీటర్ స్క్వేర్. కాబట్టి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అన్న ఇట్లా రాయొచ్చు, లేదా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అంటే -2 అని రాయొచ్చు. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ మనం ఈ విధంగా రాయడం జరుగుతుంది. SI యూనిట్ ఆఫ్ ప్రెషర్స్. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. When area of contact decreases, pressure what will happens? ఏరియా ఆఫ్ కాంటాక్ట్ కనుక డిక్రీజ్ అయితే ప్రెషర్ ఏమవుతుంది? ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? మనకేం తెలుసు? ఫోర్స్ బై ఏరియా అని తెలుసు. కాబట్టి నువ్వు సమానమైన బలాన్ని కనుక ప్రయోగిస్తూ ఉంటే ఏరియా ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. కాబట్టి ఏరియా పెరుగుతూ ఉంటే ప్రెషర్ తగ్గుతుంది. ఏరియా తగ్గుతూ ఉంటే ప్రెషర్ అనేది ఏమవుతుంది? పెరగడము జరుగుతుంది. సో కాబట్టి నువ్వు ఏరియా ఆఫ్ కాంటాక్ట్ కనుక డిక్రీజ్ చేస్తే ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ డిక్రీజ్ చేస్తే ప్రెషర్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడము జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ డిక్రీజ్ చేస్తే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకే నువ్వు పెన్సిల్ చెక్కకముందు ఈ పెన్సిల్ని నువ్వు చెయ్యి మీద పెట్టుకొని కనుక బాగా దీని మీద ప్రెషర్ని అప్లై చేసినావు అనుకో, ఒత్తినావు అనుకో, మనకు పెద్దగా నొప్పి ఉండదు. అదే షార్ప్గా చెక్కబడిన పెన్సిల్ పైన ఇంతకుముందు ప్రయోగించిన బలాన్నే ప్రయోగించినప్పటికీ మనకు ఎక్కువ నొప్పి కలుగుతుంది. దానికి గల కారణం ఏంటి? ఇక్కడ ప్రెషర్ ఎక్కువ అప్లై అవుతుంది కాబట్టి అందుకే ఇది మనకు కొషగా ఉన్నప్పుడు ఎక్కువగా నొప్పి రావడం జరుగుతుంది. అట్లనే నైఫ్ ఉంటుంది కదా, ఈ నైఫ్ ఎంత షార్ప్గా ఉంటే అంత ఎక్కువగా అది తొందరగా కోయడం జరుగుతుంది. దానికి గల రీజన్ ఏంటి అని అంటే ఇక్కడ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి నువ్వు ప్రెషర్ని ఎంత ఎక్కువ అప్లై చేస్తే అది ఎక్కువ బలాన్ని మనం ప్రయోగించి ఎక్కువ పని చేయడము జరుగుతుంది. కాబట్టి ప్రెషర్ ఎక్కువ అవుతుంది అనేది గుర్తుంచుకోవాలి. ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 14th క్వశ్చన్. Camels have broad feet because క్యామెల్స్ యొక్క కాళ్ళను కనుక చూసినట్టయితే కాళ్ళు ఇట్లా పెద్దగా ఎందుకు ఉంటాయి అని అడుగుతున్నాడు. లుక్ అట్రాక్టివా, ఇంక్రీజ్ ప్రెషరా, రెడ్యూస్ ప్రెషరా, ప్రివెంట్ హీట్ లాసా? ఎందుకు క్యామెల్స్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది అని అంటే ఇది పెరిగింది. ఏది పెరిగింది? ఏరియా ఆఫ్ కాంటాక్ట్ పెరిగింది. సో P ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ పెరిగింది కాబట్టి ప్రెషర్ని తగ్గించడం కోసము ప్రెషర్ కనుక ఎక్కువైతే, ఇక్కడ నుంచి ప్రెషర్ కనుక ఎక్కువైతే ఫోర్స్ అప్లైడ్ ఆన్ యూనిట్ ఏరియా, ప్రెషర్ కనుక ఎక్కువైతే ఏమైతే ఇసుకలోనికి లోపలికి తోసుకొని పోతుంది. అట్లా కాకుండా ఉండడం కోసము ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఏరియా ఎక్కువగా ఉంటే ప్రెషర్ తగ్గుతుంది. ఏరియా ఎక్కువగా ఉంటే ప్రెషర్ ఏమవుతుంది? తగ్గడం జరుగుతుంది అనేది మనము గుర్తుంచుకోవాలి. సో రెడ్యూస్ ప్రెషర్ని తగ్గించడం కోసం. నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్ చూడండి. ఇట్ ఈజ్ ఈజియర్ టు కట్ విత్ ఏ షార్ప్ నైఫ్ బికాస్. షార్ప్ నైఫ్ తోటి ఎందుకు కట్ చేయడం ఈజీ అని అడుగుతున్నాడు. సో మీరు ఈ షార్ప్ హెడ్జ్డ్ టూల్ కనుక ఉంది అనుకోండి, ఉన్నట్టయితే ఇది ఎంత షార్ప్గా ఉంటే మీరు ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తున్నారు కదా,
ఇది దొడ్డుగా ఉన్నప్పటికంటే షార్ప్గా ఉన్నప్పుడు ఈ అప్లై చేసే ఫోర్స్ అనేది యూనిట్ ఏరియా మీద అంటే తక్కువ వైశాల్యం మీద పనిచేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని సులభంగా కట్ చేయడం జరుగుతుంది, సులభంగా కట్ చేస్తుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ప్రెషర్ అనేది ప్రెషర్ అనేది సులభంగా కట్ చేయడానికి ఉపయోగపడుతుంది. లెస్ ఏరియా ఎట్ ద హెడ్జ్, హెన్స్ మోర్ ప్రెషర్ ఈజ్ అప్లైడ్. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువగా ఉంది, పి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువగా ఉంది కాబట్టి ప్రెషర్ ఎక్కువవుతుంది, ప్రెషర్ ఎక్కువ అవడము జరుగుతుంది. అందుకే ఈజీగా మనము కట్ చేయగలుగుతాము, ఈజీగా కట్ చేయగలుగుతామనే మన ఆన్సర్ చెప్పాలి.